iPhone 15 Pro ని అన్బాక్సింగ్ చేసేపోతున్నాం. ఫ్రెష్ డబ్బా మన ముందు వచ్చేసింది గైస్. దీనికి వెనకాలండే ఈ సీల్ని నిదానంగా వెరీ కేర్ఫుల్ గా తీసేద్దాం మావా, అంతే. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఒక ఐఫోన్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను గైస్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అన్బాక్స్ చేస్తాను జెంటిల్ లేడీస్, హియర్ వి గాట్. ఓపెన్ చేసి చూస్తే ఓ మై గాడ్ గైస్, సగం కొరికేసిన యాపిల్ టైటానియం శరీరం మెరిసిపోతున్నది కదరా నిజంగా. ఇది నేచురల్ టైటానియం కలర్ అండ్ ప్రో మోడల్, చేతుల కరెక్ట్ గా సరిపోతున్నది అది పట్టుకోవడానికి. ఏమో కెమెరాలు అండ్ ఇదేమో సిమ్ కార్డ్ కి వాల్యూమ్ బటన్లు అండ్ ఇదేమో యాక్షన్ బటన్. దీని గురించి కూడా చూద్దాం ముందు ముందు. అండ్ ఛార్జింగ్ కి చూడండి USB-C వచ్చేసింది అనమాట. ఐఫోన్ కూడా ఇంకా లైట్నింగ్ లేదనమాట. ఇదే హైలైట్ అప్గ్రేడ్. అండ్ ఇది USB 3 అంటే 10 Gbps వరకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది. లైట్నింగ్ తో పోలిస్తే 20 రెట్లు ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం దీంతో. ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే పెరిగే కానీ ఛార్జింగ్ స్పీడ్ ఏం పెరగలే, సేమ్ 20 వాట్ ఛార్జింగ్. అండ్ USB 3.0 ప్రో మోడల్స్ లో మాత్రమే అనమాట. మీరు కనుక ఐఫోన్ 15 కానీ 15 ప్లస్ కనుక పోయారంటే మీకు C కి మారింది కానీ USB 2.0 అనమాట. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కొద్దిగా స్లో ఉంటాయి. ఏమి టైటానియం స్పేస్ క్రాఫ్ట్ గానీ సైడ్ రైల్ మీద ఫింగర్ ప్రింట్లు కూడా కనబడుతున్నాయి. అబ్బా నేనైతే ఫింగర్ ప్రింట్లు పడవనుకున్నాను, బట్ అదిగోండి కనబడుతున్నాయి. ఓవరాల్ అదిరిపోయే బిల్డ్ క్వాలిటీ. అండ్ లేడీస్ అండ్ జెంట్మెన్, మనమైతే దీనికైతే ప్రాణం పోసేద్దాం. నేను పవర్ బటన్ నొక్కేస్తున్నాను అండి. ఇదిగో వచ్చేసింది మా యాపిల్ లోగో. హలో నమస్తే రా వాబో, దీనికి హిందీ కూడా వచ్చరా? వారి నాయన చైనీస్ లో కూడా ఏదేదో మాట్లాడేస్తున్నది. ఎనీవేస్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత సెటప్ అయితే చేసేసాను. అండ్ లేడీస్ అండ్ జెంట్మెన్, మీరు కన్ఫ్యూజ్ కాబకండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే నరేట్ చేసేటప్పుడు రైట్ నో ఫోన్ అయితే లేదు. సో మ్యాటర్ ఏంటంటే గైస్, ఈ ఐఫోన్ 15 Pro కి విపరీతమైన డిమాండ్ ఉన్నదన్నమాట. ప్రో మ్యాక్స్ కన్నా ప్రోకి ఎక్కువ ఉన్నది. మీరు యూట్యూబర్ గానీ ఏ ట్యూబర్ గానీ ప్రీ ఆర్డర్ చేసినా అక్కడ దొరకట్లేదు అనమాట. నేను కూడా ప్రోనే కొంటున్నా. వైట్ కలర్ 256 GB వేరియంట్. అది మనకి రావడానికి టైం పడుతుంది. ఎప్పుడు వస్తుందో మనకు కూడా తెలియదు. మన S23 అల్ట్రా ఉన్నది కదా, దాంతో కంపారిజన్లు ఇంకా రకరకాల మన దగ్గరికి ఫోన్ వచ్చిన తర్వాత చేద్దాము. కానీ ప్రస్తుతానికి టైం కి యూట్యూబ్ లో వీడియో పడాలి, అన్బాక్సింగ్ జరగాలి కనుక తెలిసిన షాప్ లో ఎక్కడైతే నేను ఫోన్ కొంటున్నానో అదే షాప్ లో అన్బాక్సింగ్ వరకు వీడియో పొద్దున కానీ చేసాకపోతే ఆ వీడియోకి అప్పుడు ఆడియో లేదు. సో ఇప్పుడు నరేషన్ కొనసాగించేద్దాం. ఇదిగో చూడండి గైస్, ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ ది USB-C కేబుల్ డబ్బాలో వచ్చింది. అండ్ అలాగే యాపిల్ స్టిక్కర్ అండ్ ఇదేమో ఇన్స్ట్రక్షన్స్ లెక్కున్నది. అండ్ ఇదేమో సిమ్ ఎజెక్టర్, ఇవన్నీ వచ్చే డబ్బాలో, అంతే ఇంకేం రాలేదు. ఫోన్ సెటప్ గిటప్ అంతా అయిపోయింది. అండ్ ఇదిగో చూడండి ఫ్లాష్ మనకి ఇక్కడే ఉన్నది. ఒత్తి పెట్టుకుంటే వెనకాల ఎలా వస్తున్నది చూడండి. అండ్ పక్కన బటన్ ఏమో ఒత్తి పెట్టుకుంటే మనకి కెమెరా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ యాక్షన్ బటన్ గురించి అయితే మాట్లాడదాం గైస్. మనం ఒక చేత్తో పట్టుకున్నప్పుడైతే ఈ విధంగా దాన్ని మనం రీచ్ అవ్వడానికి కొంచెం కష్టంగానే ఉన్నది. బట్ మీరు ఫోన్ ని కనుక ఈ విధంగా తిప్పించి పట్టుకునేటప్పుడు ఆ యాక్షన్ బటన్ ని రీచ్ అవ్వడం వెరీ ఈజీ. మీ వేల్ డైరెక్ట్ గా వెళ్ళి యాక్షన్ బటన్ మీద ఆటోమేటిక్ గా కూర్చోంటుంది. ఆ బటన్ ని లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. అండ్ దాని యొక్క డిఫాల్ట్ సెట్టింగ్ ఏమో సైలెంట్. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ బటన్ నొక్కితే కెమెరా ఓపెన్ అవ్వాలా, టార్చా, వాయిస్ మెమోనా, ఇతర రకరకాలు ఉంటాయి అనమాట. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. బట్ నాకు కనపడిన బెస్ట్ యూస్ కేసు ఏంటంటే కెమెరా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మూలేదో మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా జరిగిపోతున్నది, మీరు ఇమ్మీడియట్ గా దాని వీడియో ఆర్ ఫోటో తీయాలనుకున్నారు అనుకోండి, మీరు వెరీ సింపుల్ గా ఈ విధంగా ఫోన్ పైకి నేసి యాక్షన్ బటన్ నొక్కేస్తే మోస్ట్ ఫాస్టెస్ట్ వేలో మీరు కెమెరాని యాక్సెస్ అయిపోవచ్చు అనమాట. నాకు తెలిసి ఇదే ది బెస్ట్ యూస్ కేసు ఈ యాక్షన్ బటన్ కి. ఇంక మీరు పాటలు ప్లే చేస్తున్నప్పుడు కానీ, టైమర్ అప్పుడు కానీ, అండ్ అలాగే మీరు కనుక ఫుడ్ ఆర్డర్ చేశారంటే డెలివరీ ఎంతసేపట్లో అవుతున్నది, ఇట్లాంటివన్నీ డైనమిక్ ఐలాండ్ లో మనకి ఇక్కడ పైన ప్రత్యక్షం అవుతుంది. అదే ఆ పైన ఉండే ఆ నల్ల స్క్రీన్ దాని ఇష్టం వచ్చిన సైజు షేప్ లో మారిపోతూ ఉంటుంది సిచ్యువేషన్ బట్టి. ఈసారి 15 ప్లస్ కూడా వచ్చేసింది డైనమిక్ ఐలాండ్. లాస్ట్ టైం కేవలం ప్రో వేరియంట్స్ వరకే ఉండేది. నా ఫేవరెట్ కెమెరా మాటకు వచ్చినట్లయితే ఐ యామ్ హైలీ ఇంప్రెస్డ్. 48 MP మెయిన్ కెమెరా సైజు పెంచారు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. అండ్ 12 MP అల్ట్రా వైడ్ కూడా ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ పోర్ట్రేట్ మోడ్ కో లుక్ వేద్దాం చూడండి. ఇక్కడ నేను సరదాగా ఒక పిక్చర్ అయితే తీశాను. ఫోన్ పిక్చర్ లో ఉండే మొత్తం డెప్త్ ఇన్ఫర్మేషన్ ని క్యాప్చర్ చేసేస్తుంది. సచ్ దట్ మీరు ఒక మామూలు ఫోటో తీసినా కూడా తర్వాత ఎడిటింగ్ లో దాన్ని మీరు పర్ఫెక్ట్ మంచి పోర్ట్రేట్ లెక్క మార్చేయచ్చు. పైగా మీరు ఇమేజ్ లో ఉండే మెయిన్ సబ్జెక్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఈ ఐఫోన్ లోనే ఇంట్రడ్యూస్ అయింది ఈ ఫీచర్. అండ్ ప్రోలో 3x టెలిఫోటో బాగున్నాయి చూడడానికి పిక్చర్లు. అండ్ అలాగే గైస్, మీరు కెమెరాలో ఉండే డిఫాల్ట్ ఫోకల్ లెంత్ మనకి మామూలుగా 1x ఉంటుంది కదా, దాన్ని మీరు 1.2x కానీ 1.5x కానీ ఈ విధంగా సెట్టింగ్స్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సచ్ దట్ మీరు కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఏది పెట్టుకుంటే ఏదన్నమాట 1.2x 1.5x ఇవి కూడా డిఫాల్ట్ ఫోకల్ లెంత్ లెక్క వస్తుంది అనమాట. సో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకుంటా ఉంటారు, వాళ్ళకి ఇన్ జనరల్ 1.5 కన్నా బెటర్ అనిపిస్తుంది అనుకోండి, 1.5 డిఫాల్ట్ చేసేయచ్చు. సో ఇది కూడా ఒక యూస్ఫుల్ ఫీచరే. మ్యాక్రో షాట్లు కూడా మైండ్ బ్లోయింగ్. అక్కడ ఉండే ఒక బుజ్జి మొలకనైతే ఫోటో తీస్తున్నాం చూడండి, ఎంత
అందంగా క్వాలిటీగా వచ్చిందో, నెక్స్ట్ మనం 5x టెలిఫోటో కనుక చూడాలంటే మనం iPhone 15 Pro Max కి అయితే వెళ్ళిపోవాలి. చూడండి 5x టెలిఫోటో మాత్రం నిజంగా అదిరిపోయేటట్టు వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్లు డిఎస్ఎల్ఆర్ లెక్క ఉన్నాయన్నమాట షాట్లు. కాకపోతే డిఎస్ఎల్ఆర్ లో మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత కావాలో అట్లా ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోలేం కదా. సో ఈ ఫోన్ కి ఇది యూనిక్ ఫీచర్, అదిరిపోయింది. నా S23 Ultra కన్నా బాగున్నది మ్యాన్. అండ్ గైస్ ప్రో మోడల్ లో A17 Pro చిప్ కూడా ప్రో అని చెప్పి పేరు పెట్టేశారు. చూడండి హైలీ పవర్ఫుల్ చిప్ అయితే పెట్టేశారు. ఇప్పుడు మీ కళ్ళ ముందు రైట్ సైడ్ ఉండేది iPhone 15 Plus A16 చిప్ వేసుకో ఉన్నది. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేదేమో 15 Pro Max A17 Pro చిప్. రెండిట్లో సేమ్ గేమ్ ఆన్ చేశాను. అండ్ గైస్ క్వాలిటీ అయితే విజిబుల్ డిఫరెన్స్ ఉన్నదన్నమాట. ప్రో మ్యాక్స్ లో మీకు డీటెయిలింగ్ అదిరిపోతున్నది. అండ్ 14 Pro Max ని 15 Pro Max ని పక్కన పెట్టి చూద్దాం. అండ్ ఇది చూడండి గైస్ 14 Pro Max తో పోలిస్తే 15 Pro Max లో రిలేటివ్లీ బెజల్స్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. అండ్ బ్రైట్నెస్ అయితే విజిబుల్ డిఫరెన్స్ రెండు పీక్ బ్రైట్నెస్ లోనే పెట్టున్నాము. అండ్ చూడండి ఆబ్వియస్ గా రైట్ సైడ్ ఉండేది ఒక రవ్వ గట్టిగా ఎలా వస్తున్నది, అది 15 Pro Max అనమాట. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. మరి ఇదిగో ఈ ఇండియాలో సిరీస్ మొత్తం యొక్క ప్రైజులు నాకు చెప్పే ఓపిక లేదు, మీరే చదువుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. మన షార్ట్ ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే టాటా బై బై. రంగు పడుద్ది.